హలో అండి, అందరికీ నమస్కారం. ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. అయితే ఈ కంప్యూటర్ వర్క్‌ని మన బ్లౌజ్‌తో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. టేప్ లేకుండా మనము ఇప్పుడు కంప్యూటర్ వర్క్‌కి ఈ డిజైన్ స్ అంటే వాళ్ళు డిజైన్ వేయడానికి మనము ఏ బ్లౌజ్ అయితే ఇస్తామో ఆ బ్లౌజే తీసుకోండి. మెజర్‌మెంట్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్టే కంప్యూటర్ వర్క్‌కి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్‌గా వేసుకొని చూసి కరెక్ట్‌గా ఉన్న బ్లౌజే ఇవ్వండి. ఒకవేళ ఏమైనా నెక్ దించాలనా, లేపోతే పైకి పెట్టాలనా ముందే చెప్పండి వాళ్ళకు. అదే బ్లౌజ్‌తో ఇప్పుడు కొలత పెట్టుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టడం కూడా అదే కొలత బ్లౌజ్‌తో కంప్యూటర్ వర్క్ డిజైన్ వేస్తారు కాబట్టి అదే బ్లౌజ్ తీసుకుంటే బెటర్ అనమాట. అయితే ఇప్పుడు ఇలా బ్లౌజ్ అయితే కరెక్ట్‌గా ఉన్న బ్లౌజ్‌ని తీసుకొని ఇలా రివర్స్‌లో మడత పెట్టుకోండి. ఒకవేళ ముడతగా ఉంటే ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ ఫోల్డింగు నా సైడ్ ఉంది. ఓపెన్స్ అటు సైడ్ ఉన్నాయన్నమాట. కింది సైడ్ సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్క హాఫ్ ఇంచు మాత్రమే, ఈ హాఫ్ ఇంచు కూడా మనం కుట్లలోకి కావాలి. అందుకనే ఇలా కింది సైడు ఒక హాఫ్ ఇంచు ఇలా లైన్ అనేది స్కేల్ తీసుకొని డ్రా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ తీసుకొని కరెక్ట్‌గా కింది సైడు ఆ లైన్ మీద పెట్టాలి. ఇక్కడ పైన షోల్డర్ కూడా కుట్టు దగ్గరికి మడత పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ కూడా అంటే బ్లౌజు ఫోల్డింగు ప్లస్ ఈ లైనింగ్ ఇవి 2 కూడా మడతలు, నెక్ ఉంది కదా కింది సైడ్ డీపు, అవి 2 కూడా సమానంగా ఉండాలి. బయటికి పోవద్దు, లోపలికి రావద్దు. తర్వాత ఇక్కడ ఇలా మంచిగా అనుకున్న తర్వాత మన నెక్ ఎలా ఉందో అలాగే రౌండ్‌గా గీసుకుంటూ రండి. మీరు ఒకవేళ మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోవాలనుకున్నా గానీ ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం రౌండ్‌గా నెక్ ఎంతుందో అంత మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పైకి ఒక హాఫ్ ఇంచుకు బయటికి ఇలా కుట్ల కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్ కుట్టు దగ్గరనే మార్క్ చేస్తున్నా. ఇలా ఫస్టు కుట్టు దగ్గర మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకి మళ్ళీ మార్క్ చేయాలి. ఎందుకు అంటే అది కూడా కుట్ల కోసం. ఇప్పుడు ఈ నెక్ లైన్ తెచ్చి షోల్డర్ లైన్‌కి కలిపేసేయండి. తర్వాత ఇప్పుడు మీరు కదలకుండా పిన్స్ అయినా పెట్టుకోండి. కానీ ఎక్కడ బ్లౌజ్ అనేది కదలొద్దు. ఇప్పుడు హ్యాండ్స్‌ని ఇటు అనుకోండి. ఇక్కడ నెక్కు అటు ఇటు పోవద్దు. షోల్డర్ ఎక్కడా కదలొద్దు. హ్యాండ్స్‌ను ఇటు సైడు అనుకుని అయితే హ్యాండ్స్‌కు చంక కుట్టు ఉంది కదా! ఆ కుట్టును ఇలా బయట సైడ్‌కి అనండి. కంప్లీట్‌గా అనుకొని అంటే మీరు బయటికి అనుకున్న తర్వాత ఆ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటూ రావాలి. అయితే ఇక్కడ రౌండ్ తిప్పుకుంటూ అనండి మీరు. మన షోల్డర్ అంటే మన హ్యాండ్ చంక అనేది ఎలా రౌండ్‌గా కర్వ్ తిప్పుతూ ఉంటుందో అలాగే మీరు కూడా తిప్పాలి. తిప్పకపోతే మరి స్ట్రెయిట్ అయితది, పోతదనమాట. అయితే కుట్టు కూడా ఇలా బయటికి అనుకొని ఒకసారి అక్కడ చంక భాగాన్ని అలాగే ఖర్చు భాగాన్ని కూడా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇది ఫస్ట్ కుట్టు మార్కు చేసిన. అయితే ఇక్కడ మనకు బ్యాక్ సైడు ఇలా డాట్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ డాట్స్ కోసం ఇలా టేపుని తీసుకొని 1 ఇంచు మార్కు చేసుకోండి. ఆ 1 ఇంచుని ఇలా గీయండి. మనము ఫస్టే ఖర్చుతో సహా మార్కు చేసుకున్నాం కాబట్టి ఇంకా 1 ఇంచు డాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చంక భాగం కుట్లతో సహా పెట్టేసుకున్నాం అనమాట. చూడండి మన బ్లౌజ్‌తో ఇలా సింపుల్‌గా ఎంత సింపుల్‌గా అయింది కదా బ్యాక్. అయితే మీరు ఇలా నెక్ అంతా కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కంప్యూటర్ వర్క్ చూపిస్తున్నా కాబట్టి నెక్ అనేది కట్ చేయొద్దు మీరు. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కూడా ఏ బ్లౌజ్ అయినా ఏదైనా కట్ చేసేటప్పుడు బ అంటే బయటి సైడు ఇలా మార్క్స్ పెడతాం కదా! వాటినే కట్ చేయాలి. లోపల ఉన్న వాటిని అస్సలు కట్ చేయొద్దు. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది. కట్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ క్లాత్‌ని అలాగే అటు సైడ్‌కు ఇప్పుడు ఇటు చివర కట్ చేసినాం కదా! ఇప్పుడు అటు చివర ఇలా మళ్ళీ మడత పెట్టండి. మడత పెట్టేసి కింది సైడ్ ఇలా సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి కంప్లీట్ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ తీసుకునేటప్పుడు ఉక్సుల సైడ్ తీసుకుంటే ఇలా మనకు బ్యాక్ అనేది అంటే హ్యాండ్ బ్యాక్ అనేది కింది సైడ్ పోతుంది కాబట్టి మనం కరెక్ట్ కొలత వస్తుందన్నమాట.
ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ ఫోల్డింగ్ మీద సమానంగా పెట్టుకోవాలి. అయితే కింది సైడు మనం ఇక్కడ తిప్పేస్తాం కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అయితే కింది సైడు కుట్ల కోసం సరిపోతుంది. ఇలా ఒక హాఫ్ ఇంచు కింది సైడు గీయండి. అంటే మనం బ్యాక్ పార్ట్ కోసం సేమ్ కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇలా ఆ పెట్టిన లైన్ పైనే హ్యాండ్ను పెట్టేసేయండి. కరెక్ట్గా పెట్టేసి ఈ ఫోల్డింగ్స్ కూడా సమానంగా ఉన్నాయా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత దీన్ని కూడా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని అటు సైడ్ వేసుకోండి. వేసుకున్నాక కుట్టు ఉంది కదా, కుట్టుని ఇలా బయటి సైడ్కి మనకు కనిపించేటట్టు అనుకోండి. ఎక్కడ కూడా హ్యాండ్ అనేది కదలొద్దు. ఇప్పుడు బయటి సైడ్కి కుట్టు అనేది అనుకున్నాం కదా, ఇలా గీసుకోవాలి. అంటే మొత్తము ఆ కుట్టు అనేది ఎలా కరువు ఉందో అలా గీసుకుంటే సరిపోతుంది. ఇలా ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కుట్లతో సహా మార్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవడమే. చూడండి చాలా సింపుల్గా మన ఆది కొలత బ్లౌజ్తో మనము ఏమీ లేదండి, కుట్ల అనేది బయటి సైడ్ కనుక్కొని ఇలా కట్ చేసుకో మార్క్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చంక పీసులు పడతాయి అంతే, అంటే ఎక్స్ట్రా క్లాత్ అతికేసుకోవాలి మనం. హ్యాండ్ కూడా అయిపోయింది చాలా సింపుల్గా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు మిగిలింది ముందు భాగము బ్లౌజు. అయితే వెనుక భాగం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా తీసుకొని ఫోల్డింగ్ నా సైడే ఉంది, ఓపెన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓపెన్స్ సైడ్ షోల్డర్ వచ్చేటట్టు క్రాస్గా మూల అక్కడ కనిపిస్తుంది కదా, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మూల అనేది ఆ నెక్ చూడండి మూల దగ్గరికి ఇలా వచ్చేటట్టు క్లాత్ మొత్తం సరిపోయిందా లేదా చూసుకోండి. చూసుకొని ఇలా అవుట్లైన్ మొత్తం గీసుకోవాలి. కానీ కింది సైడు ఇలా కింద బయటికి వెళ్ళినా పర్లేదు. ఇదిగోండి ఇక్కడ కింది సైడు క్లాత్ అనేది లేదు, ఎందుకంటే అక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకు లేకపోయినా పర్లేదు. ఇలా నెక్ అనేది నెక్ లైన్ అనేది పై వరకు గీయండి. ఇక్కడ మనం బ్యాక్ నెక్ కట్ చేయలేదు కాబట్టి ఇలా గుర్తు పెట్టుకోండి పైకి నెక్ది. ఇదిగోండి నెక్ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా నెక్ లైన్ అనేది అంటే మనం బ్యాక్ నెక్ గీసుకున్నాము, కానీ ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి ఇలా కింది సైడ్ పైన గుర్తు పెట్టుకున్నాం కదా, దానికి ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోండి. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా, ఇక్కడ ఇలా నెక్ ఇది బ్యాక్ నెక్ ఇంతవరకు ఉందన్నమాట మనకు. మీకు మళ్ళీ అర్థం కావాలని బ్యాక్ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం గీసి చూపించిన. ఇప్పుడు జాకెట్ ముందు భాగం తీసుకొని అది ఉక్సుల సైడ్ మాత్రమే తీసుకోవాలి. కంప్లీట్గా షోల్డర్ని కుట్టు వరకు మడతాయండి. అయితే పైన షోల్డర్ ఉంది కదా, అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా లైన్ గీయండి. గీసి మనము కుట్టు వరకు మడత పెట్టినాం కదా, అది ఆ కింది లైన్కు మాత్రమే పెట్టుకోవాలి. ఇలా నెక్ పెట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా ఆ నెక్ ఇక్కడ ఉంటే అక్కడ ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి కుట్ల కోసం మార్క్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ అనేది ముందు భాగం గీసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు షేప్ బెల్ట్ దీన్ని ఇలాగే ఉంచేసి నెక్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోండి. కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని అక్కడ నుండి ఒక 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా షోల్డర్ని మధ్యలోకి పైన పట్టుకోండి బ్లౌజు. తర్వాత ఇలా డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ షేప్ బెల్ట్ దగ్గర కింది దగ్గర, అయితే దాన్ని కూడా పట్టుకోవాలి. అయితే పైన షోల్డర్కి మధ్యలోకి పెట్టేయండి. మనం ఫోల్డింగ్ చేసినాం కదా, మధ్యలోకి దాని నుంచి స్ట్రైట్గా కిందికి
ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ అనేది డాట్ ఉంది కదా! అక్కడికి ఒక మార్క్ చేసి మళ్ళీ దాని కింద హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్‌గా లైన్ అనేది కలిపేసేయాలి. అంటే మనము ఉక్సు కాజా సైడు ఇలా క్రాస్ 1 ఇంచ్ కిందికి పెట్టినాం కదా! అక్కడి నుంచి. తర్వాత ఇక్కడ నేను స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది గీస్తున్నా. ఎందుకు ఇంత క్రాస్ అంటే ఈ బ్లౌజ్‌కి 4థ్ డాట్ అనేది వేయమన్నారు. అందుకనే 4థ్ డాట్ కోసం ఇలా ఈ కింద షేప్ అనేది ఇలా స్ట్రెయిట్‌గా లైన్ తీసుకున్నా. తర్వాత చంక దగ్గరకొచ్చేసరికి ఇక్కడ మనము ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు పక్కకు తీసేయండి. తీసిన తర్వాత చంక పైన భాగం ఉంది కదా! అక్కడి నుండి కిందికి 3 ఇంచుల కిందికి ఒక మార్క్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత లేదంటే 2.5 ఇంచులైనా పర్లేదు. ఇప్పుడు ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ ఇలా చేసుకొని దీన్ని తెచ్చి ఈ 2 ఇంచులకు కలిపినాం దానికి కలిపేసేయండి. మళ్ళీ పైన కూడా సేమ్ అంతే. మధ్యలో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండి పైన కింద ఇలా షార్ప్‌గా కలిపేసుకోవాలి. ఇంతే చూడండి. ఇది ముందు భాగం కూడా బ్లౌజ్ ముందు భాగం కూడా చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇక్కడ ప్రతిదీ ఏదైనా సరే ఇలా బయట లైన్ ఇక్కడ మాత్రం చంక లోతు అంటే జాకెటు ముందు భాగంలో మనకు లోతు అనేది ఉంటుంది కాబట్టి లోతు అనేది ఖచ్చితంగా లోపలి సైడు బ్లౌజు ఫ్రంట్ పార్ట్ లోపలి సైడు కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ ఎలా ఉంటే అలానే కట్ చేస్తున్నా. ఇక్కడ అంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి వెనక భాగం అంటే బ్లౌజు వెనక భాగం మాత్రం నెక్ కట్ చేయలేదు. కానీ ఇక్కడ ఫ్రంట్ అయితే కట్ చేసేస్తున్నా నేను. తర్వాత ఇలా క్రాస్‌గా కట్ చేసుకొని ఇక్కడ మాత్రం మీరు షేప్ ఇలా వచ్చింది ఏంటి అనుకుంటున్నారేమో, ఏం కాదండి. మనకు 4థ్ డాట్ ఉంటే మాత్రం మీరు ఇలాగే స్ట్రెయిట్‌గా ఇగో ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుంది మనకు ఇక్కడ. అందుకనే క్లాత్ కావాలి. ఆ డాట్ కోసం క్లాత్ కావాలి కాబట్టి ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం కూడా అయిపోయింది. మిగిలింది షేప్ బెల్ట్. అయితే ఈ షేప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్‌ని ఇలా తీసుకోండి. తీసుకొని కింది సైడు సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది కదా! కట్ చేసుకోవడం కంప్యూటర్ వర్క్‌కైనా లేదంటే మన నార్మల్ బ్లౌజ్ మనం కుట్టుకోవడానికైనా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి కింది సైడు ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే కుట్ల కోసం. ఇలా హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంది కదా ఉక్సుల సైడు, అది కరెక్ట్‌గా ఆ మార్క్ పైన అంటే హాఫ్ ఇంచ్ లైన్ పైన ఇలా పెట్టేసేయండి. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా! ఇలా పెట్టిన తర్వాత ఈ షేప్ బెల్ట్ ఎక్కడికుందో అక్కడికి ఇలా ఎడ్జ్‌కైతే ఒక మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇలా ఫింగరు ఆ మూల దగ్గర ఇలా మార్క్ చేయండి. అంటే ఆ షేప్ ఎలా ఉంటే అలా ఆ కుట్టు ఎక్కడుంటే అక్కడ ఇలా ఫింగర్ పెట్టేసి కింది సైడు మార్క్ అనేది పెట్టుకోండి. పైన ఫింగర్ పెట్టేయాలి. కింది సైడ్ ఇలా మార్క్ అనేది పెట్టుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఎలా ఉంటే అలాగే వచ్చేస్తుంది. ఇలా ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్ మనం కుట్టు దగ్గర మార్క్ చేసినాం. అయితే కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు పైకి సేమ్ ఆ షేప్ ఎలా ఉంటే అలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని దానికి కలిపేసేయండి. అంతే సింపుల్గా షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. పైన కుట్ల కోసం తీసుకున్నాము, కింద కుట్ల కోసం తీసుకున్నాం. ఇలా షేప్ బెల్ట్ అనేది కటింగ్ కూడా అయిపోయింది. చూడండి, ఇంకా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్యూటర్ వర్క్ కోసం బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్ క్లాత్ను తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత మనకు బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ అనేది అంటే మనకు 2 హ్యాండ్స్ బార్డర్స్ కూడా సేమ్ ఉండాలి. కింది సైడు పై సైడు బార్డరు ఇలా 2 కూడా అటు ఇటు సేమ్ ఉండాలి. ఇంకా కింది సైడు కూడా ఇలా సేమ్ ఉండాలి. అలా సెట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే మీరు ఇలా బార్డర్స్ అనేది అటు ఇటు సమానం ఉన్నాయా లేదా చెక్ చేసుకోలేకపోతే మీకు కుట్టిన తర్వాత ఒకటి వెనక్కి ముందలకి వచ్చేస్తుంది. అయితే ఇలా మధ్యలో చూసుకొని
హ్యాండ్ అనేది లైనింగ్ ఉంది కదా! దానిపైన పెట్టేసేయండి. మనకు ఎలాగో కంప్యూటర్ వర్క్‌కి ఇలా వేసినప్పుడు మధ్యలో అంటే మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసి అటు సైడ్ ఒక హ్యాండ్, ఇటు సైడ్ ఒక హ్యాండ్ ఏస్తారు కాబట్టి మీరు ఆ మధ్యలోకి కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్‌కి కూడా సమానంగా డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇలాగే ఫోల్డింగ్ ఉంచేసి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఓపెన్స్ అనేది నా సైడ్ అయినాయి. అయితే బ్లౌజ్ ముందు భాగం కట్ చేసుకుందాము. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కూడా కొన్ని నెక్కులు చిన్నగుంటాయి, కొన్ని పెద్దగుంటాయి. దాన్ని బట్టి కూడా మీరు కంప్యూటర్ వర్క్ వేసేటప్పుడు ముందే చెప్పాలన్నమాట. మాకు కొద్దిగా నెక్కు పెంచండి, లేదంటే తగ్గించండి అని చెప్పాలి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా చూడండి, అదే ప్రాబ్లం వస్తుంది. అయితే ఇలా 1/2 ఇంచ్ బయటికి ఒక మార్క్ అనేది నెక్ నుంచి కుట్ల కోసం మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనకు లైనింగ్ నెక్ ఉంది కదా! ఆ నెక్ అనేది కరెక్ట్‌గా ఇప్పుడు మనం గీసుకున్న 1/2 ఇంచ్ బయటికి గీసినాం కదా! ఆ నెక్ దగ్గర పెట్టాలి. అయితే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నెక్ ఎలా ఉందో అలా పెట్టేసరికి మనకు పై సైడు ఇంత గ్యాప్ అనేది ఇక్కడ ఇదిగో కింది సైడ్ మనము కరెక్ట్‌గా చూసి పెట్టేసరికి పైన ఇంత గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇంకా కంప్యూటర్ వర్క్ అనేది నెక్‌కి ఇంకా ఇంత పొడవు పైకి అనేది రావాలి. కానీ రాలేదు. ఏం చేయాలంటే అలాంటప్పుడు ఇలా డిజైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా! దీన్ని లైనింగు దీన్ని దానిపైన కరెక్ట్ మనం నెక్ ఏడుకు పెట్టుకున్నామో అక్కడికి పెట్టేసేయండి. ఇక్కడ చూడండి మనకు ఉక్సు కాజా సైడ్ అనేది దిగుతుందనమాట. అంటే మనకక్కడ డిజైన్ కనిపించదు కాబట్టి లోపలికి అంటే ఉక్సు కాజా సైడు ఇలా కిందికి వెళ్ళినా పర్లేదు. మనకు ఇక్కడ ఉక్సు కాజా సైడు బ్లౌజ్ అంటే లోపలికి వెళ్తుంది కాబట్టి పర్లేదు. కాబట్టి మీరు పై సైడు ఇలా నెక్ అనేది కిందికి దించేయండి. దించేస్తే మనకు ఇలా పైన అనేది షోల్డర్ అంటే నెక్ షోల్డర్స్ అనేది మనకు గ్యాప్ అనేది ఆ డిజైన్ గ్యాప్ అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. మీరు అందుకే కంప్యూటర్ వర్క్ వేయించుకునేటప్పుడు ఆ నెక్ ముందు నెక్ అయినా వెనక నెక్ అయినా మీ నెక్ లెంత్ ఎంత ఉంటే అంత పెట్టేయమనండి. ఒకవేళ పెంచాలనుకుంటే ముందే చెప్పేయండి, మాకు ఇలా నెక్ ఇది చిన్నగా ఉంది, కొద్దిగా డిజైన్ అనేది పెంచండి అని చెప్పండి. లేకపోతే ఇలాగే కొద్దిగా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ గ్యాప్ వచ్చినా పర్లేదనుకోండి, ఇక్కడ మధ్యలో కింది సైడ్ ఉక్సు కాజా సైడు దింపుకోవచ్చు. కాకపోతే ఎందుకు పైన అలా గ్యాప్ రాకుండా ఇవి వేయించుకోండి. నెక్ కొద్దిగా పెంచమని చెప్పండి, సరిపోతుంది. ఇలా అవుట్లైన్ మొత్తం కట్ చేసుకోవాలి. మీరు ఎటుపోయి కంప్యూటర్ వర్క్ అయినా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని, ఇక్కడ నెక్ కోసం నేను ఒక డిజైన్ కంటే కూడా 1/2 ఇంచ్ ఉంచి కట్ చేసిన చూడండి. ఇలా ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకున్నాం కదా! దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు వెనక భాగము, ఈ వెనుక భాగం కూడా కట్ చేసుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో డిజైన్ అనేది ఎంత ఉందో చూడండి. అంటే పైన ఎంత 5 ఇంచులు ఉంది. ఈ 5 ఇంచులకు మధ్యలో 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. అంటే ఒక్కొక్క డిజైను ఒకలాగా ఉంటుంది కాబట్టి మీరు ఆ డిజైన్‌ని బట్టి కూడా ఈ కంప్యూటర్ వర్క్ అనేది బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచులకు మధ్యలో 2.5 ఇంచులకు ఇలా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ చేయండి. ఇలా మంచిగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డింగ్ వస్తుందన్నమాట. అయితే లైనింగ్ తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకొని ఇది కూడా సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈ నెక్ ఉంది కదా పైన, ఇది షోల్డరు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. సేమ్ ముందు నెక్ ఎలాగో ఒక 1/2 ఇంచ్ పైకి అలాగా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది కరెక్ట్‌గా ఇదిగోండి డిజైన్ కూడా మనం 5 ఇంచులకు మధ్యలో 2.5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా డిజైన్ అనేది సేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ 1/2 ఇంచుకు పైన మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి లైనింగ్ అనేది పెట్టేసి ఇలా మొత్తము మంచిగా వేసుకోండి.
వేసుకున్న తర్వాత కావాలనుకుంటే మీరు కొద్దిగా ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు సమానంగా కట్ చేసుకుంటాము అంటే సేమ్ ఆ లెంత్ ఎంత ఉంటుందో అంత కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి క్లాత్ని. కట్ చేసుకున్న తర్వాత అంతే, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే ఇలా మన ఆది కొలత బ్లౌజ్తో ఇలా సింపుల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇంకా మిగిలిన క్లాత్లో ఇలా మనకు క్లాత్ అనేది మిగులుతుంది, చాలానే మిగులుతుంది కాబట్టి దాంట్లో మనకు ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకుంటే అర్థం కాలేదక్క అని పెట్టండి, ఏం పర్లేదు. ఇంకా అర్థం అవ్వడానికి ఇంకా కొద్దిగా బెటర్గా ట్రై చేస్తా నేను. అర్థమైతే అర్థమైందక్క అని చెప్పండి. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి, లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. చూసిరా మన బ్లౌజ్ కొలతతో ఎలా కంప్యూటర్ వర్క్ని లేదంటే ఇలాగే మన బ్లౌజ్ను కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంది కదా ఇది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.